మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. అగ్రరాజ్యం అమెరికాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఇరాన్ యుద్ధ నౌకల వేటలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్కు ఇండియా ధీటైన సమాధానం చెబుతోంది. శ్రీలంక తీరంలో ఒక ఇరాన్ నౌకను ముంచేసిన అమెరికా ఇప్పుడు భారత తీరంలో ఉన్న ఐరిస్ లావన్పై కన్నేసింది. కానీ భారత్ మాత్రం తగ్గేదేలే అంటుంది. మా తీరానికి అతిథిగా వచ్చిన నౌకను టచ్ చేస్తే ఊరుకునేది లేదు అన్నట్లుగా భారత్ వ్యవహరిస్తోంది. కొచ్చి తీరంలో ఆశ్రయం పొందుతున్న ఇరాన్ నౌక విషయంలో భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. సరిగ్గా 3 రోజుల క్రిందట శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా క్షిపణులతో ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. ఆ దాడి వెనుక ట్రంప్ సర్కార్ పక్కా వ్యూహం ఉంది. అయితే అదే సమయంలో మరో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ లావన్ భారత్ తీరానికి చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. సాంకేతిక కారణాలతో కొచ్చి తీరంలో ఆశ్రయం కోరిన ఇరాన్ నౌకకు భారత్ తలుపులు తెరిచింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒకవైపు అమెరికా ఇరాన్ నౌకలను వేటాడుతుంటే భారత్ మాత్రం తన తీరంలో ఇరాన్ నౌకకు రక్షణ కల్పించడం ట్రంప్కు మింగుడు పడడం లేదు. అయితే భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మా సముద్ర జలాల్లోకి మా అనుమతితో వచ్చిన ఏ నౌకపైనైనా దాడి జరిగితే అది భారత సార్వభౌమత్వానికే సవాల్గా భావిస్తామని ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ భారత్ ఈ నౌకకు అందులోని 183 మంది సిబ్బందికి అభయహస్తం ఇచ్చింది. ఇది కేవలం మానవీయ సాయం మాత్రమే కాదు, భారత్ తన సొంత నిర్ణయాలను ఎవరి ఒత్తిడికి లొంగకుండా తీసుకుంటుందని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రస్తుతం కొచ్చి తీరంలో భారత నౌకాదళం ఐరిస్ లావన్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసింది. మిత్ర దేశాల మధ్య యుద్ధం నడుస్తున్నా అతిథి మర్యాదలకు భంగం కలగకుండా భారత్ వ్యవహరిస్తున్న తీరు ఆసక్తిగా మారింది. ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్ తీసుకున్న ఈ స్టాండ్ ఆసియా రాజకీయాల్లో సరికొత్త మలుపును తిప్పబోతుంది. సముద్రంలో సమరానికి సై అంటున్న ట్రంప్ భారత్ రక్షణ కవచాన్ని దాటి ఇరాన్ నౌకని ఏం చేయగలడు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎస్, ఐఎన్ఎస్ డేనా ఇరాక్కు సంబంధించినటువంటి నావల్ షిప్ విశాఖపట్నంలో జరిగినటువంటి మిలాన్ 2026 ఫ్లీట్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఎక్కడా కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకుండా విశాఖపట్నం తీరం నుంచి నేరుగా అదేవిధంగా హిందూ మహాసముద్రం జలాలు దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశించాల్సినటువంటి ఐఎన్ఎస్ డేనాను ఒక్కసారిగా భారత జలాలు దాటి శ్రీలంక జలాలులోకి ప్రవేశించగానే అప్పటి వరకు అదును చూసి ఉన్నటువంటి అమెరికా సబ్మెరైన్ నేరుగా సబ్మెరైన్తో ఒక్కసారిగా ఒక క్షిపణి లాంటి టార్పిడోను పంపించి నేరుగా ఈ ఐఎన్ఎస్ డేనాను ఒక్కసారిగా బ్లాస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 100 మంది పైగా చనిపోవడం జరిగింది. 30 మంది, అందులో 180 మంది ప్రయాణిస్తుంటే అందులో మిగిలినటువంటి వారందరినీ కూడా ప్రాణాలతో రక్షించడానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీలంక తీరానికి సంబంధించినటువంటి కోస్ట్ గార్డుకు సంబంధించిన సిబ్బంది, ఇతర నావల్ స్టాఫ్ వాళ్ళందరినీ ఇమీడియట్గా రెస్క్యూ చేసి హాస్పిటల్లో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. శ్రీలంక జలాల్లో ఉన్నప్పుడు అమెరికా ఇరాన్ షిప్ను కొట్టడం వేరు. ప్రస్తుతం ఇండియా సముద్ర జలాల్లో శరణు కోసం సాంకేతిక సమస్యతో వచ్చి ఆపన్న హస్తం కోసం వచ్చినటువంటి ఇప్పుడు ఇరాన్కు సంబంధించినటువంటి ఐఎన్ఎస్కి సంబంధించిన 11 అనేటువంటి ఇంకొక వార్షిప్ మీద కానీ అమెరికా కన్నేసిన ఏమాత్రం దానికి హాని కలిగించాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇది శ్రీలంక కాదు, ఇండియాకు సంబంధించిన జలాలలోకి ఏ దేశానికి సంబంధించినటువంటి క్షిపణి అయినా దాడి అయినా జరిగితే అది తమ దేశం మీదే జరిగినట్లుగా ఎవరైనా భావిస్తారు. సో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ దాడి జరిగినటువంటి ఐఎన్ఎస్ డేనా
మమ్మల్ని కోరలేదు, మమ్మల్ని సాయం కోరలేదు. నిజంగా తమను సాయం కోరి ఉంటే మా వంతు సహాయం అందించి దానికి ఆశ్రయం కల్పించేవాళ్ళం, భారత జలాల్లోనే సేఫ్గా ఉంచేవాళ్ళం అనేటువంటి విషయాన్ని కూడా భారతదేశానికి సంబంధించినటువంటి అధికార వర్గాలు కూడా చెప్పకనే చెబుతున్నాయి. జరగాల్సింది జరిగిపోయింది. ఇంకొక షిప్, ఇదే ఇరాన్కి సంబంధించినటువంటి షిప్ ఇప్పుడు నేరుగా అరేబియా సముద్ర జలాల్లోకి ప్రవేశించి తిరిగి మరికొన్ని రోజుల్లో ఇరాన్కు చేరుకుంటుంది అనేటువంటి సమయంలోనే ఆల్రెడీ శ్రీలంక సమీపంలో ఉన్నటువంటి శ్రీలంక జలాల్లో ఉన్నటువంటి ఒక నౌక మీద అమెరికా దాడి చేయడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి ఇరాన్ షిప్ ఇప్పుడు భారత్ను శరణు కోరింది. టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది, మా షిప్ ఇమీడియట్గా మీ తీరానికి వస్తాం, మాకు రక్షణ కల్పించండి అని శరణు కోరడంతో ఎస్, ఇరాను ఇజ్రాయిల్ ఈ రెండు దేశాలు మనకి మిత్ర దేశాలు కాబట్టి, యుద్ధానితో తమకు సంబంధం లేదు కాబట్టి తమను శరణు కోరి వచ్చినటువంటి వీరికి ఆశ్రయం కల్పించి ఈ ఇరాన్కి సంబంధించినటువంటి షిప్ చుట్టూ రక్షణ వలయంలా మన నేవల్ ఆఫీసర్స్ అండ్ కోస్ట్ గార్డ్స్ ఇతర సిబ్బంది అంతా కూడా అక్కడ రక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి. శ్రీలంక తీరంలో ఉన్నటువంటి షిప్ మీద దాడి చేయడం కాదు, ఇరాన్ షిప్ మీద దాడి చేయడం కాదు, ఇప్పుడు భారత సముద్ర జలాల్లో సేఫ్గా ఉన్నటువంటి ఈ షిప్ని టచ్ చేస్తే ఇండియా పవర్ ఏంటో చూస్తావు అన్నట్టుగా చెప్పకనే చెప్తోంది ఇండియా పవర్ ఏంటో చెప్పకనే ప్రపంచ దేశాలకు చెప్పింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ముందుకు వచ్చి ఇరాన్కు ఇలాంటి సహాయం అంటే నేరుగా యుద్ధంలో పాల్గొనడం అని కానీ యుద్ధానికి సంబంధం అని కానీ ఎక్కడా భారత్ చెప్పడం లేదు. తమ తీర ప్రాంతం నుంచి తమ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫ్లీట్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో యుద్ధానికి సంబంధం లేకుండా వెళ్తున్నటువంటి ఈ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి ఈ నేవల్కి సంబంధించినటువంటి షిప్పు ఆశ్రయం కోరి తమ జలాల్లోకి వచ్చింది కాబట్టి ఏం చేస్తారో చేయండి అన్నట్టు ఇప్పుడు ఒక సవాలు విసిరినట్టుగా మారింది. మరి చూద్దాం అమెరికా దీనిపై ఎలాంటి బదులిస్తుందో వేచి చూద్దాం. మీరేమనుకుంటున్నారు? ఇండియా తీసుకున్నటువంటి ఈ డెసిషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.